వాతావరణ శాఖ ఇచ్చే యెల్లో, ఆరెంజ్, రెడ్ వార్నింగ్ కి అర్థాలేంటో మీకు తెలుసా? వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఇలా రంగుల రూపంలో చెబితే ఎక్కువ మందికి సులభంగా విషయం అర్థమవుతుందనేదే దీని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. యెల్లో అలర్ట్ అంటే ఏంటంటే, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ యెల్లో అలర్ట్ని ఇస్తారు. డేంజర్ రాబోతుందని సూచనగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం అలర్ట్గా ఉండమని చెప్పడం. 7.5 మిల్లీమీటర్ నుండి 15 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం సుమారు గంట నుండి 2 గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఈ యెల్లో అలర్ట్ని జారీ చేస్తారు. ఇక యెల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఈ ఆరెంజ్ అలర్ట్ని ఇస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయంలో ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తారు. ఇక రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇలా రెడ్ అలర్ట్ని జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవెల్స్ దాటినప్పుడు, ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు ఈ రెడ్ అలర్ట్ని ఇష్యూ చేస్తారు. అది కూడా 30 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం 2 గంటల కంటే ఎక్కువ సమయం కురుస్తుందని అంచనా వేసినప్పుడు ఇలాంటి రెడ్ అలర్ట్స్ జారీ అవుతాయి. దీంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను కూడా దీనికి తగ్గట్టు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా చెబుతారు.